మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నెల 16న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనతో పుర ప్రచారం మొదలుపెట్టనున్నారు. ఫిబ్రవరి 3న జడ్చర్లలో నిర్వహించే బహిరంగ సభతో ప్రచారం ప్రారంభించాలనుకున్నా సమయం సరిపోదని అంతకన్నా ముందే జరపాలని తాజాగా నిర్ణయించారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనతో పురపాలక ఎన్నికల ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి మొదలుపెట్టనున్నారు. ఈ నెల 16న సదర్ మ్యాట్ బ్యారేజీ ప్రారంభించనున్నారు. చనాఖా కొరాటా ప్రాజెక్టును సందర్శిస్తారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 17న జడ్చర్లలో ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం మహబూబ్ నగర్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ నెల 18న పాలేరులో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం ఖమ్మం పట్టణంలో నిర్వహించే ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తారు. అనంతరం అక్కడే సిపిఐ 100ఏళ్ల సభలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం ములుగు జిల్లా మేడారం చేరుకుని అక్కడ రాత్రి బస చేస్తారు. 19న ఉదయం 6:30 కొత్తగా నిర్మించిన సమ్మక్క సారలమ్మ గద్దెల్ని సీఎం ప్రారంభించి మొక్కును తీర్చుకుని హైదరాబాద్ చేరుకుంటారు. అదే రోజు సాయంత్రం డావోస్ కు బయలుదేరి వెళతారు. అక్కడి నుంచి 25న అమెరికా వెళతారని తెలుస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీన రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ కొస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ కార్యక్రమాల్ని ప్రభుత్వ వర్గాలు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఫిబ్రవరి 3 నుంచి మళ్లీ ఉమ్మడి జిల్లాల్లో వరుసగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభలు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ మినహా మిగిలిన 9 ఉమ్మడి జిల్లాల్లో ఒక్కోచోట 1,00,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలనేది కాంగ్రెస్ ప్రచార వ్యూహం. ఈ సభల్ని విజయవంతం చేసే బాధ్యతల్ని ఒక్కో మంత్రికి అప్పగించాలని సీఎం ఇప్పటికే సూచించారు. లోక్సభ నియోజకవర్గాలకు కాకుండా ఉమ్మడి జిల్లాలకు ప్రస్తుతం ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నవారికే సభల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలనే యోచనలో పీసీసీ ఉన్నట్లు సమాచారం. పీసీసీ రూపొందించిన ప్రతిపాదనలపై ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత మంత్రుల జాబితాను విడుదల చేస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో 90% వార్డులు చైర్మన్ పదవులు గెలవాలనే లక్ష్యంతో సభలు ప్రచార కార్యక్రమాల్ని నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.